దీనికి బెస్ట్ సొల్యూషన్ కావాలి మనందరికీ. మన ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ కొరకు ఏ పరిష్కారం గుండా వెళ్తే బాగుంటుంది. ఈనాడు పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెబుతున్నారు. ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం జరిగితే మేము ప్రతిసారి మీ దగ్గరికి రామండి, ఎవ్వరు రారు, రావడానికి అవకాశం లేదు. ఒకసారి దాడి జరగడం అనేది ఆరంభమవుతే అది వారానికి ఒకటి జరగవచ్చు, వారానికి 2 జరగవచ్చు, రోజు కూడా జరగవచ్చు. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు కావు, వెళ్ళిన వాళ్ళ మీద ఏదో ఒక దొంగ కేసు అవుతుంది. నిన్నటి దినం మన ఉత్తరప్రదేశ్లో సాజీర్ అలీ అనబడినటువంటి ఒక ముస్లిం యువకుడు తన యొక్క 2 వ్యాన్లు పోయినాయని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎస్పీ ఆఫీస్లో కేసు ఫైల్ కాలేదు. తిరిగి తిరిగి మనస్తాపానికి గురయ్యి అతడు పెట్రోల్ పోసుకొని కాలు పెట్టుకొని చచ్చిపోయాడు నిన్న 3 గంటలకు. 13వ తారీఖు జన్వాడలో జరిగినటువంటి ఘటన, 18 మంది మీద భయంకరమైన దాడి జరిగింది. 11వ తారీఖు ఆదివారం రోజున ఇక్కడ మన మేనూరులో దాడి జరిగింది. అక్కడ 4 సేవకులు 300 మంది మతోన్మాద కార్యకర్తలు పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ఆ గేటును ఊపి, ఓ ఎస్ఐ నువ్వు కొద్ది రోజులు ఉంటావు, వెళ్ళిపోతావు, ఎప్పటికీ మేము ఇక్కడ ఉండటం, వాళ్ళని పంపి వాళ్ళని చంపి పడేస్తామని చెప్పేసి తిట్టినటువంటి పరిస్థితి. రాత్రి 3:30 గంట దాకా 2 సేవకులు బిక్కు అనుకుంటూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎస్ఐ ఆఖరికి ఏమన్నాడో తెలుసా, సార్ ఎట్లనే చేసి మమ్మల్ని కాపాడండి అంటే, అరే మమ్మల్నే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉన్నారు, మాకే ఇక్కడ సెక్యూరిటీ గది లేదు, మిమ్మల్ని ఎవర్రా కాపాడేది, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి అంతే, ఆడ చర్చి నడిపియకండి, మీరు ఇంకోసారి ఆ ఊరిలోకి వెళ్ళనని కాగితం రాసిచ్చి నాకు ఇస్తే నేను అది వాళ్ళకి చూపిస్తా, వాళ్ళు శాంతిస్తారు, మీరు మెల్లగా వెళ్ళొచ్చు అని రాత్రి 3:30 గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఊరిలోకి వెళ్ళడానికి లేదు. ఎక్కడ జనసంఖ్య ఎక్కువ ఉంటుందో, ఇంతకుముందు నాయకులు చెప్పినట్టు, అక్కడ ఈ పవర్ అనేది పనిచేస్తుంది, వాళ్ళ దిక్కు మాట్లాడతారు. ఇప్పుడు ఈనాడు ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక చర్చిని, బెతెస్దా చర్చిని రాత్రి కాలబెట్టేసారు. ఇంకా మన దృష్టికి రాని సంఘటనలు ఎన్నో. మన మధ్యప్రదేశ్ జబల్పూర్లో 5 చిన్నపిల్లలు దాహం వేసి బావిలో నీళ్లు తాగితే వాళ్ళని తాళ్ళతో కట్టేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలా, క్రిస్టియన్స్కి ఏ సమస్య అయితే ఉందో అదే ముస్లిమ్స్కి ఉంది, ముస్లిమ్స్కి ఏ సమస్య అయితే ఉందో అదే దళితులకు ఉన్నది. మనమందరము కూడా ఈ సమస్యతో బాధపడుతున్న బాధితులమే. ఈ సమస్య బీసీలకు కూడా ఉంది, బీసీలకు కూడా ఉంది. ఎట్లా బీసీలకు ఉన్నది అంటే, మన జన్వాడలో జరిగినటువంటి ఆ దాడిలో గాయపడినటువంటి వారు ఎస్సీలు, క్రిస్టియన్స్, దాడి చేసినటువంటి వాళ్ళు బీసీలు. ఇప్పుడు కేసులు ఎవరి మీద అయినాయి అంటే బీసీల మీద అయినాయి కేసులు, 29 మంది మీద అయినాయి కేసులు. అసలు ఈ ఆర్ఎస్ఎస్ పార్టీ ఏమంది, ఆర్గనైజేషన్ ఏమంది, బీసీలదా, ఎస్సీలదా, ఎస్టీలదా? బ్రాహ్మణ ఉంది. బీజేపీ పార్టీ ఎవరిది బీజేపీ పార్టీ? ఎస్సీదా, ఎస్టీదా, బీసీదా, మైనారిటీదా? బ్రాహ్మణ్ది. వాడక్కడ పైన కూర్చొని వీళ్ళను పావులుగా వాడుకుంటున్నాడు. చచ్చిపోయేది ఎస్సీ, ఒక క్రిస్టియను లేదా ముస్లిం మైనారిటీ, కేసులు అయ్యేది ఒక బీసీ మీద. అసలు ఏ ఊర్లో చూసినా బీసీలకు, ఎస్సీలకు, క్రిస్టియన్స్కి, మైనారిటీస్కి ఏమైనా తగాదాలు ఉన్నాయా? మనకు గొడవలు ఉన్నాయా? ఎంతోమంది మనం చేసే క్రిస్మస్కి కూడా వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో చేసుకునే పండగ కూడా మనల్ని పిలుస్తారు. అలాంటి ప్రేమ స్వభావం ఈనాడు మన ఊర్లలో లేదా? ఖచ్చితంగా ఉంది. నాకు ఎంతోమంది హిందూ సహోదరులు ఫ్రెండ్స్ ఉన్నారు, ఈరోజు మట్టుకు కూడా ఉన్నారు. పెడుతున్నది ఎవడు అంటే, ఈ దేశానికి బతకొచ్చినటువంటి ఆర్యుడు పెడుతున్నాడు. బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ఈ దేశానికి బ్రతకడానికని వచ్చి యుద్ధాలు చేసి విల్లంబులతో, బాణాలతో, ఆయుధాలు లేనటువంటి ద్రావిడల మీద యుద్ధము చేసి గెలిచి వాళ్ళను ఒక్కొక్క గుంపును లొంగ తీసుకొని వాళ్ళ ఒక్కొక్క పని అప్పగించి ఆనాటి నుంచి ఈనాటి దాకా వాళ్ళను ఒక దాసులుగా, పనులుగా, అంటరానులుగా చూసినటువంటి సమాజం ఆర్య సమాజము. వాళ్ళు ఈ దేశస్తులు కాదు. ఇప్పుడు ఈ దేశానికి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు సాధించింది ఏమిటి అనంటే, వాళ్ళు ఉండేది 3% నుంచి 15%. వాళ్ళు చేసింది ఏంటంటే, దేశము ఎప్పుడైతే స్వతంత్రాన్ని
పొందిందో, స్వతంత్ర పోరాటంలో వాడు ఒక్కడు చచ్చిపోలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెమోక్రసీకి 4 స్తంభాలు, 4 కాళ్ళు, కుర్చీకి ఎట్లయితే 4 కాళ్ళు ఉంటే చైర్లో కూర్చొనికి వస్తుందో అలాంటి 4 స్తంభాలైనటువంటి ఈనాడు పార్లమెంటుని, తర్వాత బ్యూరోక్రసీని, తర్వాత మీడియాను, తర్వాత జ్యుడిషియరీని, కోర్టుని వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. గనుక మనకు న్యాయం జరుగుతుందా? జరగదు. పోలీస్ డిపార్ట్మెంట్ మనకు సహకరించే పరిస్థితిలో లేదు. జ్యుడిషియరీలో జడ్జిమెంట్ ఇచ్చేదంతా వాళ్ళే భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు. నీకు అనుకూలంగా ఒక్క జడ్జిమెంట్ రాదు. అసెంబ్లీలో నీ కొరకు, మన కొరకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కొరకు ఏదైనా చట్టము చేయబడుతుందంటే చేయబడదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఎవరుంటే వాళ్ళు చెప్పిందే చట్టం అవుతుంది కాబట్టి. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బ్యూరోక్రట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యూరోక్రసీలో వాళ్ళు ఏమైనా మరి మనకు అనుకూలంగా చేస్తారంటే చట్టం చెప్పిందే వాళ్ళు చేయాలి తప్ప వాళ్ళు కొత్తగా చేసేది ఏముండదు. మరి ఈనాడు మన మీద జరుగుతున్నటువంటి ఈ సంభవాలను ఏ మీడియానైనా చూపెడుతుందా అంటే 4th పిల్లర్ అయినటువంటి మీడియా కూడా మనువాదుల యొక్క చేతులలో ఉంది. మరి వీళ్ళని కాపాడేది ఎవరు? అందరికి ఒకటే మాట వస్తుంది, దిక్కు లేనప్పుడు ఇక దేవుడే చూసుకోవాలి. ఈనాడు దేవుడు క్రైస్తవ సమాజం మీద ఉగ్ర రూపంతో ఉన్నాడు. క్రైస్తవ పెద్దల మీద చాలా కోపంగా ఉన్నాడు దేవుడు. భయంకరమైన కోపంగా ఉన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఇందులో ముఖ్యంగా బోధకుల మీద దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకున్నాడంటే బైబిల్ గ్రంథం మనకు 66 గ్రంథాలలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదా? యుద్ధము చెయ్యనటువంటి భక్తుడు ఎవరో చెప్పండి. యుద్ధం చేయని భక్తుడు ఉన్నాడా? ఒక హెబ్రీయుని కొడుతుంటే మోషే చూసి ఊరుకోలేక వాడిని కొట్టి చంపేసిండు ఒకటే గుద్దు. ప్రవక్త నాయకుడు అట్లా కొట్టొచ్చా? దావీదు ఇంతకుముందు గుర్తు చేశారు పెద్దలు. దావీదు గొలియాతు ముందుకెళ్ళి ప్రార్థన చేయలేదు, ఓన్లీ వాడిని ప్రశ్నించి ఊరుకోలేదు, కొట్టి చంపిండు వాడిని. దిస్ ఇస్ ట్రూ ఆర్ నాట్? ఇది రైటా రాంగా? నేను చెప్తున్నాను ఈ మాట, నేను చెప్తలే. గొలియాతును నిజంగానే కొట్టిండా? అది ఉత్త కథనా? నిజంగానే కొట్టిండుగా, నిజంగా కొట్టిండు. నేను ఒక మాట అడుగుతున్నా ఇప్పుడు మీ అందరినీ. ఇప్పుడు మా ఇంటి మీదకి ఎవడైనా ఒక దొంగ వచ్చిండు అర్ధరాత్రి, వాడిని నేను ఏం చేస్తా? సువార్త చెప్పి పంపిస్తానా యాజ్ ఏ పాస్టర్గా? దయచేసి మీరు పెద్దలు చెప్పండి, నేను ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఏం చేయాలండి? నేను కొడతా, నేను యాజ్ ఏ పాస్టర్ కొడతా నేను మన్ని. వితౌట్ మై పర్మిషన్ నా ఇంట్లోకి ఎందుకు వచ్చినవరా నువ్వు అని చెప్పేసి కొడతా నేను. నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలను ఎవడైనా ఏమైనా, ఈ మధ్య చాలామంది పిల్లలు ఎత్తుకుపోతున్నారట, ఎవడైనా ఎత్తుకుపోతున్నాడని తెలిసింది అనుకోండి, నేను ఏం చేస్తా? చీరి పోగులు పెడతా నేను. నా పిల్లలు వాళ్ళు ఎవడు కొట్టిండు అనుకోండి నా పిల్లలను, ఊరుకోను. నా పిల్లలంటే నాకు ఇష్టం, నాకు అంత కోపం ఉంది. ఇప్పుడు నేను ఒక చర్చ నడిపిస్తున్నా, నా చర్చి మీదకి ఎవడో మిట్ట మధ్యాహ్నం వచ్చిండు అనుకోండి, నేను ఆరాధన చేసుకుంటుంటే, నా ఇంట్లో నేను, నా చర్చిలో నేను ఆరాధన చేసుకుంటుంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? నా పిల్లలంటే ప్రాణం కనుక వాళ్ళని ఎవడైనా హాని చూస్తే కొడతా అని చెప్పిన. నా ఇంట్లోకి చెప్పకుండా ఎవడైనా వస్తువులో డబ్బులో దొంగతనం చేయనీకి వస్తే కొడతా అని చెప్తున్నా. కొడతా నేను, నిజంగానే కొడతా, ఉత్తమాటలు చెప్తలేండి. తరువాత ఇప్పుడు చర్చి మీదకి నేను ఎంతగానో ప్రేమిస్తున్నా, తల్లి కంటే, తండ్రి కంటే, పిల్లల కంటే, లోకం కంటే మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా. ఎవడో వచ్చి చర్చి పని చేయండి అని చెప్పేసి వాడు ఏదేదో అల్లరి చేసుకుంటూ వచ్చిండు అనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? సువార్త చెప్పి పంపించాలన్నా, తంస తాగిపించి పంపించాలన్నా? దయచేసి పెద్దలందరూ చెప్పాలా ఏం చేయాలండి? ఏం చేస్తే బాగుంటుందని మీరు అంటున్నారు? మీరు ఎవరేం చేస్తారో నాకు తెలియదు. నేనైతే వాడిని కొట్టి పంపిస్తాను, నేను కాలు రేఖలు ఇరగొట్టి పంపిస్తాను. నేను యేసయ్య కొడుకును, దావీదు సంతతి. నేను నాలో దావీదు రక్తం ప్రవహిస్తున్నది, యేసయ్య రక్తం ప్రవహిస్తున్నది. ఇతరులకు భయము కలుగు నిమిత్తము అని చెబుతాడు తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. బుద్ధిహీనుని వీపునకు బెత్తము తగునన్నాడు. మనం ఆరాధన చేసుకుంటుంటే వచ్చినవాడు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? మరి బుద్ధిహీనుడైతే మనకి ఏం వాడమన్నాడు దేవుడు? మరి ఏం వాడుతున్నాం మనం? బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును అంటే ఆ బుద్ధిహీనుడు ఎక్కడున్నాడు అంటే మన మీదకి వస్తున్నటువంటి ఆ ఆర్ఎస్ఎస్ వాడే బుద్ధిహీనుడు. మన మీదకి వచ్చినప్పుడు
అంతకుముందు వాడు ఏం పుణ్యకార్యాలు గొప్ప కార్యాలు చేసుకోవడం మనకు అవసరం లేదు. బుద్ధిహీనుడే కాదా మన మీద ఆరాధన చేసుకున్నప్పుడు వస్తుంటే? బుద్ధిహీనుడైతే మనకి ఏం కావాలి? దెబ్బలు కావాలని బుద్ధిహీనుడు అరుస్తూ ఉంటాడు ఊకే. క్రైస్తవ ఇప్పుడు ఆ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి వాళ్లకు మరి పోలీసులు అన్నారట, ఎందుకు సార్ మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటలేరు, మా కేసు ఎందుకు మీరు బుక్ చేస్తలేరంటే, వాళ్ళు మీ చర్చ్ మీదకి వచ్చినప్పుడు మీరు ఎందుకు ఊరుకున్నారు, మీరు ఖాళీగా ఉండమన్నాడు మిమ్మల్ని అన్నారట. ఖాళీగా ఎందుకు ఉండమన్నారంటే అర్థం ఏంటిది? అరే నీ చర్చిలోనికి వాడు వచ్చినప్పుడు తన్ని మూలకి ఎందుకు పండబెట్టలేదు వాళ్ళని అంటున్నారు పోలీసు వాళ్ళు. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో చెప్పింది, అరే బాబు విపరీతమైనటువంటి దుర్మార్గులు పెరిగిపోయి సొసైటీలో మంచోళ్ళని అందరినీ కొడుతూ తిడుతూ చంపుతూ ఉంటే మేము ఎంతమందికైనా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాము? ఆత్మ రక్షణ కొరకు సెల్ఫ్ డిఫెన్స్లో భాగముగా మీరు వాళ్ళను మీరే ఎదుర్కోవాలి అని చెప్పింది. నీ మీద కూడా కొట్టడానికి వస్తే, నిన్ను దోచుకోవడానికి వస్తే నువ్వు సైలెంట్గా ఉండి తండ్రి ప్రభువా ప్రభువా అనేటోడు బుద్ధిహీనుడు అని చెప్తున్నా. ప్రార్థన చేసేది గప్పుడు కాదు, నీ మీదికి దొంగ రానప్పుడు, ఎలాంటి ప్రమాదమే నీకు లేనప్పుడు ఇంట్లోకి పోయి తలుపులు వేసుకొని ప్రార్థన చేయి. వాడు నీ మీదకి దాడికి కొట్టడానికి చంపడానికి వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన అంటావేంటిది? దొంగ ప్రార్థనలు ఇవన్నీ కూడా. దేవుడు నాకు అన్య భాషల వరం ఇచ్చిండు, నేను సిలోన్ పెంతెకోస్తులో రక్షణ పొందిన విలేపార్లే బొంబాయిలో. ఈనాడు నీ సత్యము కొరకు నాకు తెలిసిన అంతవరకు నేను నా సేవ ఏదో నేను చేసుకుంటా ముందుకు పోతున్నా. ఈనాడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను చూస్తే ఎదురు దాడి చెయ్యడము తప్ప మిగిలింది లేదు. ఈనాడు కోర్టు నువ్వు ఎదురు దాడి చెయ్యొద్దు అంటుందా? దేవుడు అన్నాడా? పోని ఒక శంప మీద కొడితే ఇంకో శంప చూపమన్నాడు కదా సార్ దేవుడు అంటాడు. ఏ సమయంలో? ఆర్ఎస్ఎస్ అనిక? ఎవడైనా నీ స్వార్థ విని మారు మనసు పొందుతాడు అనుకుంటే వానికి నువ్వు ప్రేమను ప్రకటించడం కొరకు నిజంగానే వాడు కుడి శంప మీద కొడితే ఎడమ శంప తిప్పు. వాడు డైరెక్ట్గా వచ్చి ఎడమ శంప మీదనే కొడితే నువ్వు వాడిని కుడి శంప మీద కొట్టు. ఎవడొచ్చి కుడి శంప మీద ఎంతమందిని కొట్టి ఇప్పటి వరకు? ఎంతమంది ఎడమ శంప దింపారు? కుడి శంప మీద కొట్టేవాడు తిప్పలేడు. యేసయ్య మర్మముగా చెప్తున్నాడు ఆయన. దయచేసి ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. మన సంఘాలలో మన దగ్గర యూత్ ఉన్నారు. యూత్ని వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీని మనం లాస్ చేసేస్తున్నాం బోధకులుగా. ఇంకొకటి, మనకు అందరము భారతదేశ పౌరులం. పాస్టర్గా మనం దేవుని దృష్టిలో, ఆర్ఎస్ఎస్ దృష్టిలో మనము ఒక మంచి వ్యక్తులమా? వాళ్ళ దృష్టిలో మనం మంచోళ్ళం కాదు. మనం వీళ్ళు మనుషు రూపములో ఉన్నటువంటి జంతువులు అనుకొని కొడుతున్నాడు వాడు. అవునా కదా? మనల్ని మంచోళ్ళగా చూస్తున్నాడా? చూస్తలేడు. భారతదేశం అంబేద్కర్ గారి దయ వలన, దేవుడి ఆయనకిచ్చిన జ్ఞానం వలన ఆయన మనకు ఒక వరం ఇచ్చిండు. ఏంటిదంటే ఓటు అనే వరం ఇచ్చిండు. మన ఓట్లు పాడైపోతున్నాయి, మన ఓట్లు మురిగిపోతున్నాయి, మన ఓట్లు వ్యర్థమైపోతున్నాయి. ప్రతి సంఘంలో మనం భారతదేశ పౌరులముగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. మన విశ్వాసులందరికీ. నాకు కూడా ఉంది ఓటు హక్కు. నేను ఎవ్రీ టైం ఓటేస్తా. పోయిన 2019లో ఎంపీగా నేను కాంటాక్ట్ చేసిన యాజ్ ఏ పాస్టర్గా. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా సిద్దిపేటలోని, జహీరాబాద్లోని ఎమ్మెల్యేగా నేను కాంటాక్ట్ చేసిన. గెలుస్తున్న తర్వాత విషయం అది. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, రాజ్యాధికారము కొరకు ఆయన ఆ ప్రాసెస్లో మనం ఉండాలన్నాడు ఆయన. రాజ్యాధికారమే మనకు కావాలి, అది మాస్టర్కి. అది పొందనంత మట్టుకు మనకు ఎలాంటి హక్కులు రావు. మనం పెద్దలు చెప్పినట్టే హక్కుల పోరాటం చేద్దాం, కానీ ఇంప్లిమెంట్ చేసేటోడు ఎంతవరకు మనకు అవి సజావుగా రాణిస్తాడు అంటున్నా. ఏం కాలడ్డం పెట్టాడు వాడు? రాణిస్తాడు మనకు అన్నీ రావాల్సినవి? ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయి? ఎంత వస్తాయి? చేద్దాం. ఆ ప్రయత్నం కూడా ఆపొద్దు, అది మంచి ప్రయత్నమే. ఈనాడు కలిసి రారు అంటున్నారు. కలిసి రాకపోవడానికి గల కారణం ఏంటిది? ఏం కారణాలు ఉన్నాయండి? నేనైతే యేసయ్య రక్తంలో కడగబడ్డా అండి. నా రూపము, నేను తొడిగే బట్టలు, నేను మాట్లాడే భాష, నేను తింటున్న తిండి ఎట్లన్నా ఉండనివ్వండి, నేను యేసయ్య రక్తంలో పుట్టిన కొడుకునే కదా. నన్ను ప్రేమించనీకి మీకు అందరికీ ఏమి ఇబ్బంది? మిమ్మల్ని అందరినీ ప్రేమించనీకి నాకు ఏం అడ్డంకి ఉంది? నాకు బోధల సంగతి తర్వాత చూద్దాం. బోధల సంగతి తర్వాత చూద్దామండి. వాటిని ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. ప్రేమ ఉంటే, లేదంటే యేసయ్య దగ్గరికి పోయిన తర్వాత ఎవరికి రావాల్సిన బహుమానం వాళ్ళకి ఇస్తాడు యేసయ్య. దాని సంగతి తర్వాత చూద్దాం. ఈనాడు మనలను కొట్టడానికి వస్తున్నటువంటి వ్యక్తులు, ఒక మాట, మనల్ని కొట్టడానికి వస్తున్నటువంటి వ్యక్తులు
అందులో ఒక 100 మంది వస్తే 100 మంది 100 దేవతలను ఆరాధిస్తున్నారు. వాళ్ళు 100 కులాలలో ఉన్నారు. వాళ్ళు మన మీదకి అనేసరికి వాళ్ళందరూ యూనిటీగా వస్తున్నారు. ఈనాడు మనం ఒకే దేవుని నమ్మి ఒకే బైబిల్ని పట్టుకొని మనలో అనైక్యత వాళ్ళ బలం అవుతుంది. చర్చిలో 50 మంది ఉంటారు, 10 మంది వచ్చి కొడతారు చర్చిలో ఉన్న వాళ్ళను. మన శక్తి నిర్వీర్యం అయిపోతుంది. అంటే మనం చెప్పేటువంటి బోధకులముగా సరిగా మనం ఫీడింగ్ ఇవ్వట్లేదు మన విశ్వాసులకు. దానివల్ల దేవుని కోపం ఉంది మన మీద అని చెప్తున్నాను. బుద్ధిహీనులకు బెత్తమును వాడాలి. పౌలు అంటాడు, మీ అందరు వాక్యం తెలిసిన వాళ్ళు, నేను బెత్తముతో మీ యొద్దకు రావాలన్నా అన్నాడు పౌలు. బెత్తం అంటే ఆధ్యాత్మిక అర్థం బెత్తమా, నిజంగా బెత్తమేనా? నిజంగా బెత్తమేది, నిజంగా కర్ర తీసుకొని రావాలా మీ దగ్గరికి అన్నాడు పౌలు. యేసయ్యకు కోపం వచ్చిందా రాలేదండి? ఏ పాస్టరు నువ్వు గట్ల గరం గరం ప్రసంగాలు చెప్తావేంది పాస్టరు అనకండి. యేసయ్య గిత్తని చెప్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో, అరే నా తండ్రి ఇంటిని దొంగలగుగా మార్చిండ్రు మీరు అని కొరడాలు ఆయన సొంత చేతులతోనే కొరడా జులిపించాడు. బల్లలెత్తి కిందెత్తేసిండు ఆయన. ఎవరు? మన రక్షకుడైన యేసు. ఈ ప్రసంగం మన సంఘాలలో ఎన్నిసార్లు చేసినాం మనం? బల్లలెత్తేసిన యేసయ్య యొక్క కోపాన్ని ఎన్నిసార్లు చెప్పినాం మన సంఘాలలో? తాళ్ళు వేరినటువంటి కొరడాలు చేసిన యేసయ్యను గురించి ఎన్నిసార్లు చెప్పినాం మన యవనస్తులకు? నువ్వు అందరినీ ప్రేమించు, ఎవడైనా తప్పు చేసి బుద్ధిహీనంగా మాట్లాడితే వాని మీద తిరగబడు అని ఎంతమందికి చెప్పినాం మనం? మన బోధలో లోపం ఉంది. అందరి బోధల సంగతి తర్వాత చూద్దాం. అందరము ఏకము కావాలంటే ఫస్ట్ ఇప్పుడు ఇన్స్టెంట్గా మొన్న ఒక సహోదరుడు, ఒక సేవకుడు ఫోన్ చేసిండు, బ్రదర్ మీరు వీడియోలో అందరం ఐక్యం కావాలి, మనం అది చేద్దాం ఇది చేద్దాం అంటున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏమో రాకెట్ స్పీడ్లో ఉంది, మీరు ఇప్పుడు ఇంకా ప్రయాణం మొదలు పెట్టలేదు, వాళ్ళని మీరు ఏడ తట్టుకుంటారని అన్నాడు. నిజమా కదా? వాళ్ళు రాకెట్ స్పీడ్తో 60 లక్షల మంది సభ్యులతో వాళ్ళు ఊరున పక్క ప్రణాళికతో ఉన్నారు. మన దగ్గర యూనిటీ లేదు, ప్లాన్ లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు, ఏం లేదు. ఏమనంటే దేవా అని అసందర్భోచితమైన ప్రార్థన, సందర్భం లేకుండా ప్రార్థన. ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి పోయినోడు ఎగ్జామ్ హాల్లో కూర్చొని ప్రారంభం నుంచి ముగింపు దాకా ప్రార్థన చేస్తే పాస్ అవుతాడా? ప్రార్థనకు శక్తి లేదా? ప్రార్థనకు శక్తి ఉన్నదా లేదా? మరి ఎగ్జామ్ పేపర్ ఇచ్చినప్పుడు అయిపోయేదాకా ప్రార్థనలు ఉంటే తప్పేమవుతుంది? బుద్ధిహీనమైనటువంటి ప్రార్థన అవుతుంది. అట్లనే ఎవడైనా శత్రువు మన మీదకి వచ్చినప్పుడు, అరే మన మీదకి ఒక పిచ్చి కుక్క వచ్చిందండి, ప్రార్థన చేసి ఎంతమంది ఆపుతారు? ఇక్కడ ఉన్న దైవజనులను అడుగుతున్న, దండం పెట్టి. పిచ్చి కుక్క మీ మీదకి వస్తే ప్రార్థన చేసి ఆపే శక్తి ఎంతమందికి ఉంది? ఇక్కడ మీ మీదకి ఒక నాగుపాము వస్తున్నది విషముతోని, ఎంతమంది ప్రార్థన చేసి ఆపుతారు? ఎంతమంది ఆపగలరు? నాకు ఆన్సర్ కావాలి. ఇది ఆపనీకి కాదు సార్ ప్రార్థన. మరి ఏం ఆపనీకి? ఆకాశమందున్న దురాత్మల సమూహమును బంధించడం కొరకు, ఎదిరించడం కొరకు, దేవుని యొక్క సహాయమును పొందడం కొరకు మనం ప్రార్థన సరైన టైంలో చేయాలి. రేపు మొదటి జామున లేచి చేయి ప్రార్థన, నేను ఎవడొద్దన్నాడు? అప్పుడు చేయరు. వాడెవడో వచ్చినప్పుడు ప్రార్థన గుర్తుకొస్తుంది మనకు. ఇది తప్పుడు ప్రార్థన, ఇది సైతాన్ గైడెన్సే, దేవుని గైడెన్స్ కాదు. దేవుని గైడెన్స్ అయితే గొలియాతును ముందట పెట్టుకొని దావీదు ప్రార్థన చేయలే. ప్రార్థన చేసిండా? ప్రార్థన చేయలే. ఏం చేసిండు? రాళ్ళు ఏరుకున్నాడు. రాళ్ళు ఏరుకొని వాని ముందుకు పోయిండు ఒడిసెల పట్టుకొని. మరి ఈనాడు గొలియాతు లాంటి ఆర్ఎస్ఎస్ మన ముందుకు వస్తుంటే మనం ఏం చేయాలి అన్నా? అందరు చేస్తారు ప్రార్థన, నేను చేయ ప్రార్థన. అట్లా నేను ప్రార్థన రాను కాదు, యుద్ధము చేయాలి. మీకు యుద్ధము అనగానే భయమై ఐగుప్తుకు పోతారేమో అలా పోద్దని దేవుడు యుద్ధశూరులను లేపుకున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగా. ఈనాడు దయచేసి నేను సేవకులందరికీ చెప్తున్నా, చాలామందికి ఇష్టం లేదు నేను చెప్పిన మాట, చప్పలు కొట్టలే. అందరికి ఇష్టం కావాలి, తప్పదు. లేదంటే వాడు వస్తాడు రేపు. ఈనాడు సోషల్ మీడియాలో మనకు అవమానం జరుగుతుంది, యేసయ్య నామానికి అవమానం జరుగుతుంది. పాస్టర్లు అంటే అడుక్క తినటం లెక్క చిత్రీకరిస్తున్నారు, చెప్పిందే చెప్పి. ఈనాడు మన వాయిస్కు మీడియాలో చాయిస్ లేదు. సోషల్ మీడియాని దేవుని దయ వల్ల వచ్చింది మనకు. ఈ సోషల్ మీడియాలో కూడా ఒక్క కామెంట్, ఇప్పుడు నేను లైవ్ పెడితే మనోళ్ళు భక్తులు పాస్టర్లు కింద కామెంట్ పెట్టడానికి ముందు ఆర్ఎస్ఎస్ వచ్చేట్టు కూర్చుంటారు లైవ్లో, వచ్చి నెగిటివ్ కామెంట్ పెడుతూనే ఉంటాడు.
మనలను డిస్టర్బ్ చేయడానికి, మనలను నర్వస్ చేయడానికి, మనలో అనైక్యతను సృష్టించడానికి. అట్లా భయపెడితే ఎవడన్నా సూసిడోర్ బంద్ కావాలేమో, మనకెందులో పోయి ఇదంతా ఏమో జరుగుతున్నదని చెప్పేసి. వాని లోపల ఉన్న రక్తమే మన లోపల ఉన్నది, కానీ మన లోపల ఇంక ఎక్స్ట్రా పవర్ ఉన్నది. యేసయ్య రక్తం ఉన్నది మన లోపల. దేవుడికి మహిమ కలుగును గాక. వస్తున్నాయి పిచ్చి కుక్కలు 100 కలిసి వస్తున్నాయి. అప్పుడు నువ్వేం చేయాలి? ఒక్క పిచ్చి కుక్క వస్తే ఒక కర్ర తీసుకుంటావు. 100 పిచ్చి కుక్కలు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? మనం అందరం కలిసి మనిషికి ఒక కర్ర అందుకొని రుకాలి. యేసయ్య చెప్పినప్పుడు ఏం వాక్యం గుర్తు తెచ్చుకోవాలి? బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును గనుక ప్రభా నీ నామంలో బెత్తం పట్టిన తండ్రి అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను తప్పనడు. ఈనాడు మన యవ్వనస్తులందరికీ మనం నేర్పించాల్సింది ఇదే. మా దగ్గర ఆడలు కొడతారు, మా చర్చి లేడీస్ కొడతారు. ఎవడన్నా మా చర్చి మీదకి వస్తే, ఇప్పటి నుంచి కాదు, మా లేడీస్ కొడతారు. కసరగెక్కదాకా తంతారు, ఎక్కి దిగరు వాడిని. లేడీస్ కొడతారు మా చర్చిలో. అట్లా నేర్పిండు మా గురువు గారు రంజిత్ తోఫీర్ గారు. మా దగ్గర మా సభలు అంటే ఎవడు రాడు, ఆర్ఎస్ఎస్ వాడు. ఈరోజు మట్టు కూడా మా బాధ అంతా మా కొరకు కాదు, మా బాధ. మాలాంటి సహోదరులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ కొరకు మా బాధ. మా దగ్గర లేడీస్ పొట్టు కొడతారు మగవాళ్ళను. అట్లా పెంచినాం మేము, అట్లా తయారు చేసుకున్నాం మేము. అర్థమైందా? ఈనాడు మిగతా సహోదరులు బాధపడుతుంటే మాకు గాయమవుతుంది. అయ్యో సహోదరులారా, బైబిల్లో ఉన్న భక్తులు ఎవరు ఇట్లా లేరే? మోషే అట్లా లేడు. ఈనాడు మోషే బతుకుంటే వాళ్ళు అచ్చి కొడుతుంటే ప్రార్థన చేస్తాడా? లేదు, చేయడు. దావీదు చేస్తాడా ప్రార్థన? దావీదు ఎన్ని యుద్ధాలు చేసిండండి బైబిల్లో? 9 యుద్ధాలు చేసిన ఆయన, ముఖ్యమైనవి. సంసోను ఎంతమంది చంపిండు? ఏలియా 850 మంది అబద్ధ ప్రవక్తలను కోసిపడేసిండు. మనం ఎవరు తలకాయలు కోసులు వద్దు. ఈ కొట్లాటలు ఎవరైనా చచ్చిపోతే ఏం పర్వాలేదు. మనం చచ్చిపోతలేమా? మనము వికారాబాద్లో సంజయ్ పాస్టర్ గారిని మిట్ట మధ్యాహ్నం కత్తులతో పొడిచి చంపినరు. కొట్లాటలో పానం ఎవరిది పోతే కూడా అది దేవుడు పెద్ద లెక్క తీసుకోడు. వాడు ఆల్రెడీ నరకం పోయేటోడే. మనం నాన్న కొట్టడానికి వచ్చి వాడు చచ్చిపోతే నేనేం చేయాలి? నన్ను వాడు కొట్టడానికి వచ్చిండండి, నా మీద ఆల్రెడీ థ్రెటనింగ్ ఉంది. మీకు తెలుసో తెలియదో? ఇట్లా మాట్లాడితే థ్రెటనింగ్ ఉండకపోతే ఏముంటుంది? మరి అట్లని చెప్పేసి ఊరుకోవాలా? ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు వాడు మరి నా మీదకి వచ్చిండు, కొట్టనీకి వచ్చిండు. నేను అన్ని విధాలు సిద్ధపడి ఉన్నా. ఒకవేళ నేను తప్పించుకునే ప్రయత్నంలో వాడు చచ్చిపోయాడు, నేను కొట్టలేవాడిని. అప్పుడు దేవుడు నాకు శిక్ష విధిస్తాడా? నువ్వు చెప్తలేరు పాస్టర్. శిక్ష విధిస్తాడా దేవుడు నాకు? నేను కొట్టాలనుకుంటలేను, సంపాదన ఎవరి ఇంటికన్నా నేను పోతున్నానా? నేను ఎవరి ఇంటి మీదకి పోతున్నా? వాని ఇంటి మీదకి పోయినానా? వాని మందిరం మీదకి పోయినానా? వాని గుడి మీదకి పోయినానా? వాడు నా మీదకి వచ్చిండా? నా మీదకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంటే నేను తప్పించుకునే ప్రయత్నంలో వాని పానం పోతే నేనేం చేయాలి? భయపెట్టడం క్రైస్తవుని లక్ష్యమై ఉండాలి. భయపడనోని దేవుడు పరలోకం తీసుకోవాడు. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో యెహోవాను ప్రేమించు, భయపడన్నాడు ఆయన. క్రైస్తవుడు అంటే భయపెట్టేటోడు, దేవునికి భయపడేటోడు. నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఆర్ఎస్ఎస్ అని ఎంతమంది భయపెడతారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఖచ్చితంగా భయపెట్టాలి. అట్లా అన్న కూడా ఒక సభలు కొట్టండి సార్. వాళ్ళు పిరికొళ్ళు. వాడు ఒక్కడు రాడు, ఎప్పుడు కూడా 10 మందిని వేసుకొని వస్తాడు. నాన్న పందులు గుంపులుగా వస్తాయి, సింహాలు సింగిల్గా ఉంటాయి. మనం అందరం సింగిల్గానే సేవలు చేసుకుంటున్నాం. మనం యూదాగోత్రం సింహం పిల్లలం అయితే నువ్వు గర్జించాల్సింది వాని ముందు. ఎంతమంది గర్జిస్తారంటున్నా? ఏదన్నా దాడి మీద జరిగితే నేను రానని చెప్తున్నా. నాలుక నువ్వు తయారు కావాలని చెప్తున్నా. ప్రతి దగ్గరికి గోఫ్రీ గారు వస్తారా? ప్రతి దగ్గరికి నేను వస్తానా? లేదా యేసుప్రభు దిగి వస్తాడా? రాడు యేసుప్రభు. అరే నీకు శక్తిని ఇచ్చినా, వాక్యం ఇచ్చినా, నువ్వు దాన్ని సరిగ్గా చదువుకోక, సరిగ్గా నా శక్తిని పొందుకోక నన్ను రమ్మని పిలుస్తావు ఏందంటాడు దేవుడు. అంతే కదా? కాదా? తప్పుంటే చెప్పండి నాకు, నేను నేర్చుకుంటా, దిద్దుకుంటా, మార్చుకుంటా. యేసుప్రభువా వీళ్ళు కొట్టనీకి వస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, తొందర దిగిరా అంటే అబ్బా నా కొడుకు విడిచినాను. ఎంతమంది దగ్గర దిగి రావాలి? దేశవ్యాప్తంగా దాడులు జరుగుతుంటే ఊరూరికి ఎంతమంది దగ్గర దిగి వస్తాడు ఆయన? అరే బాబు నీకు శక్తిని ఇస్తున్నా, వెళ్ళు యుద్ధం చేయంటాడు ఆయన. వాడు మాట్లాడితే నువ్వు మాట్లాడు, వాడు కొడితే నువ్వు కొట్టు. ఈనాడు మనకి ఇంకొక ప్రమాదం ఉంది. దయచేసి యవ్వనస్తులందరికీ నేర్పండి. బిడ్డ ఏదనుంటే తర్వాత చూసుకుంటారా? వాడు మన మీద ఒక దెబ్బేస్తే నువ్వు 2 దెబ్బలే. ఏమనుంటే తర్వాత చూసుకుంటా. దీన్ని దేవుడు తప్పనలేదు, చట్టము తప్పనట్లేదు. అనవసరంగా వెనుక సాటుకు వేరే విషయాలు మాట్లాడవద్దు, దయచేసి చెప్తున్నా. ఇంకో విషయం చెప్తున్నా. ఈనాడు రాజకీయంగా బలంగా పుంజుకుంది బీజేపీ. ఇక్కడ
ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ గెలిచే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఇంకా తెలంగాణలో కనుక బీజేపీ గెలిస్తే ప్రతి రాష్ట్రం మరొక మణిపూర్ అవుతుంది. మణిపూర్లో ఆడపిల్లలను గుడ్డలు విడదీసి వాళ్ళ అవయవాల చేతులు పెట్టుకుంటా రోడ్డు పండు గుంజుకపోయి రేపు చేసి అర్వంగా చంపేసిరు. వందల మందిని, ఒక్కరిద్దరిని కాదు. ఒక్క వీడియో బయటకు వచ్చినందుకే ప్రపంచం అంతా అల్లకల్లోలమైంది. అటువంటి వందల వీడియోలు, వేల వీడియోలు ఉన్నాయి. మణిపూర్ వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్. ఔరేక్ బార్ మోడీ ఆనా అంటున్నారు వాళ్ళు. మరొక్కసారి మోడీ రావాలట. మోడీ వస్తే వాళ్ళకు ఇప్పుడు మజా వస్తుందన్నమాట. మణిపూర్లోకి ఇంకొక రాష్ట్రాన్ని చేస్తాడు, అది కావాలి మనకు అని పిచ్చి కుక్కలు ఎదురు చూస్తున్నాయి. ఆ ఛాయిస్ ఇద్దామా మనం? ఇయ్యొద్దంటే మన చేతిలో దేవుడు పెట్టిన మరొక వరం ఓటు అనే కూర్చుండు మన దేవుడు. ఓటు అనేది ఒక వరం అండి మనకు. అది ఈసారి బీజేపీ గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉండవు. క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ఓటు హక్కు తీసేయబోతున్నాడు మోడీ. తర్వాత ఓటు హక్కే లేకపోతే ఇంతకుముందు రాజకీయ నాయకుడు అన్న, తమ్ముడు అని పలకరించేటోడు నీ దగ్గరికి రాడు. రాజకీయ నాయకుడు నీతో అవసరం లేదు. నువ్వు జంతువు, నువ్వు ఒకటే. మేకల దగ్గరికి ఎవడు ఓటు కొరకు ఓడు, బర్రెల దగ్గరికి, ఎద్దుల దగ్గరికి ఎవడు ఓటాడు కానీ పోతాడా? అట్లనే రెండు కాళ్ళ మీద ఉన్నటువంటి వీడు జంతువు, వీనికి ఓటు హక్కు లేదు కనుక ఓటు హక్కు ఉన్నా ఇప్పుడే నిన్ను పట్టించుకుంటలేడు. ఓటు హక్కు లేకపోతే నిన్ను ఎవడు పట్టించుకుంటాడు? అంబేద్కర్ గారి ద్వారా మనకు ఓటు హక్కు అనే ఆయుధం వచ్చింది. అది ఈ ఒక్కసారి వాడడానికి ఉంది, నెక్స్ట్ లేదుగా. రాజ్యాంగం మార్చబోతున్నాడు, ఓటు హక్కు తీసేయబోతున్నాడు, పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టబోతున్నాడు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ కేసు తీసుకోడు, ఇప్పుడే తీసుకుంటలేడు. ఇంకా మనకున్నది 2 నెలల టైం. ఈ ముచ్చట ఎట్లా చెప్తాం, ఎవరికి చెప్తాం, ఎంతని చెప్తాం చెప్పండి? ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఒక అగ్ని జ్వాలలుగా తయారు కావాలి. ఆత్మీయంగా, భౌతికంగానేమో ఒక ఓటు బ్యాంకుగా తయారు కావాలి మనమంతా. నీ సంఘంలో నీకు 100 విశ్వాసులుంటే 100 ఓట్లున్నాయి నీ దగ్గర. 1000 మంది ఉంటే 1000 ఓట్లున్నాయి నీ దగ్గర. 1000 ఓట్ల కొరకు వాడు రాడా? మన ఓట్లన్నిటినీ ఒక దగ్గర వేసి గుద్దుతే వాడు అబ్బా రాడా? వాడు మన ఓటు వేస్ట్ అవుతుంది. విత్తనం వేస్ట్ అవుతుందని మనం బోధలు చేస్తాం, మన ఓటు వేస్ట్ అవుతుంది. పౌరునిగా మన ఓటు చాలా విలువైంది. ఈ వచ్చే ఎలక్షన్స్లో దయచేసి ఇక్కడున్న సేవకులందరూ కలిసి కూర్చొని విశ్వాసులందరికీ దయచేసి ఓటు విలువ చెప్పండి. ఇది మన బాధ్యతనే. పౌలు అన్నాడు, నేను రోమియుడను కాదా? రోమకు చట్టానికి చెందిన హక్కులు నాకు వర్తించవా? రోమియుడను నన్ను ఎలా నువ్వు కొట్ట చూస్తున్నావు అని అడిగిన పౌలు. ఎదిరించలేదా? మరి మనం ఎప్పుడు ఎదిరించుదాం? దయచేసి సమయం లేదు. బోధలు, వ్యక్తుల మీద ద్వేషాలు, వ్యక్తుల మీద అయిష్టం ఉంటే దయచేసి వాటిని బొందబెడదాం. మనకు అలవాటే కదా బొందబెట్టుడు. ఎన్నోసార్లు మనం మారు మనసు పొందిన వాళ్ళం. బాప్తిజం ఇచ్చినప్పుడు బొందనే పెడుతున్నాం ఒక వ్యక్తిని, వాడు నూతనంగా లేపుతున్నాం కూడా మళ్ళీ దేవుని సహాయంతో. ఇప్పుడు చెడ్డ ఆలోచనలను, నెగిటివ్ ఆలోచనలను బొంద పెడదాం. ఒక కొత్త ఆలోచనతో వెళదాం. మనందరిది ఒకటే, మనందరిలో క్రీస్తు రక్తం ఉంది. అన్న నేను బాప్తిజం పొందిన 2003లో 4వ నెల 5వ తారీఖున 4వ తారీఖు 5వ నెలలో పొందిన బాప్తిజము. ఏసఐ రక్తం నన్ను అడుగుమని అడిగిన, హృదయంలోకి ఆహ్వానించిన. నాలో ఏసఐ ఉన్నాడా లేడా? దయచేసి మీరు చెప్పండి. నాతో మీకు ఏం శత్రుత్వం? నా గురించి మీరు ఎవరైనా చెడ్డగా మాట్లాడతారు? ఇప్పుడు ఇక్కడి నుంచి పోయినాక మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే మీలో నాలో ఒకటే రక్తం ఉంది. నా గురించి నువ్వన్నా, నీ గురించి నేను బ్యాడ్గా మాట్లాడితే అల్టిమేట్గా దేవుడు బాధపడతాడు. మనమందరం ఒక ఓటు బ్యాంకుగా తయారైదాం దయచేసి. నేను ఇప్పుడు మళ్ళీ ఎంపీగా నిలబడబోతున్నా జహీరాబాద్ నియోజకవర్గంలో. ఎందుకో తెలుసా? ఎందుకు నిలబడుతున్నా? నాకు పిచ్చి లేచిందా అంటే పిచ్చి కాదు, మంచి లేచింది నాకు. నేను ఒక్కడిని జహీరాబాద్లో. ఇక్కడ మీకు ఆర్ఎస్ఎస్లతోని ప్రాబ్లం, నాకు అక్కడ క్రైస్తవులతోని ప్రాబ్లం. తెలుసా మీకు? మీ బోధ ఇది అని నా మీద 50 మంది రెవరెండ్లు కేసు పెట్టారు డిఎస్పీ దగ్గర. అంతకంటే ముందు నేను సువార్త ప్రకటించిన, అక్కడ సువార్త ఎవడు ప్రకటించిన అంట. ఎందుకంటే క్రిస్టియన్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సువార్త ప్రకటించారు. అది విహెచ్పి వాళ్ళు 11 అంశాల మీద నా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, వేదాలు, రామాయణం, మహాభారతం, మన ధర్మశాస్త్రం అన్నీ తీసుకొని పోయి ఎస్ఐ ముందర చూపెట్టి, సార్గో ఇందులో ఉన్నటువంటి వాటి ప్రకారం ఇగో సువార్త చెప్తున్నాం సార్ అని చెప్పేసి ఆ కరపత్రికలో ఉన్న రిఫరెన్స్లను చూపెడితే, అరే ఆల్రెడీ మీ గ్రంథంలో ఉన్నాయి కదా ఇవన్నీ, ఆ గ్రంథంలోనే చూపెట్టిండు ఆయన తప్పేం చూపెట్టిండు. ఓఫీర్ గారు పత్రిక రాసిండు, నేను హిందువుగా మారాలనుకుంటున్నా, విదేశీ మతం మనకొద్దు అని. అందులో కొన్ని వేదాలలోని శ్లోకాలను కోట్ చేసి రాసిండు అనమాట.
మా వేదాలను తీసుకొని మత మార్పిడి చేస్తున్నాడని 11 అంశాల మీద కేసు పెడితే ఇవన్నీ తీసుకొని పోయిన 200 మంది పాస్టర్లు వచ్చినప్పుడు వాళ్ళు 300 మంది ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. పోలీస్ స్టేషన్ నిండా ఆ రోజు రద్దీ. 2013లో జరిగిన సంఘటన చెప్తున్నాను నేను మీకు. అప్పుడు ఎస్ఐ అన్నాడు, ఏమా మీ గ్రంథాలను ఉన్నాయి కదా పిల్లగాడు చూపిస్తున్నాడు అంటే, ఏమో సార్ అవి ఉన్నాయని మాకే తెలియదు సార్ అన్నాడు. వాళ్ళది గంతే, వాళ్ళది అర్థమైందా? అటు విహెచ్ఓలను ఎదుర్కొన్నా. వీళ్ళు మనం సత్యం నమ్మాలి, సత్యబోధ చేయాలి, సత్యమందు ప్రతిష్ఠింపబడాలి అంటే మా విశ్వాసాలందరూ వాళ్ళ చర్చికి ఏడబోతారు అని చెప్పేసి రెవరెండ్లు అందరూ కలిసి ఒక ఊరికి నేను బర్త్డేకి వెళ్తే మా ఊరి మీద ఎందుకు వచ్చినవరా అని ఆడున్న పాస్టర్ రెచ్చగొడితే 150 మంది తాగుబోతులు ఇంటి ముందడికి వచ్చి ఆనాడు లోతు సీన్ కనబడ్డది నాకు. లోతు ఇంటి మీదకి ఎట్లయితే ఆ రోజు భక్తిహీనులు పోయారో ఈడ క్రైస్తవులు అనబడంలో తాగి వాని పాస్టర్ గారిని బయటికి తీసుకురాండి వాడిని చంపి పడేస్తామంటాడు. 2 పిల్లలు పసిపిల్లలు పెట్టుకొని ఫ్యామిలీతో పోయినాం మేము. అప్పుడు పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే 2 కానిస్టేబుల్ వచ్చి కార్లో తీసుకొచ్చి ఊరవతల 20 కిలోమీటర్ల యువతలు విడిచిపెట్టారు మాకు. ఇది ఎవరు చేసిన అనుకుంటారు? ఘనకార్యం క్రైస్తవులు. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక దిక్కేమో మతోన్మాదులతో థ్రెట్ ఉంది, ఒక దిక్కేమో క్రైస్తవులతో థ్రెట్ ఉన్నది. వాళ్ళు నా వాళ్ళే, వాళ్ళలో నాలో ఒకటే రక్తం ఉన్నది, కానీ మాకు మనస్పర్ధలు ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు నా విశ్వాసంలో నేడెత్తుకుపోతాడో మార్కు బాబు అనేటువంటి భయంతో వీళ్ళు, వాడేమో మా మతంలో ఉన్నోని ఎక్కడ మతం మారుస్తాడో అని వాడు భయపడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ప్రొటెక్షన్ ఎట్లా? నేను ఉంటా ఒక అడవిలా, ఎట్లా సెక్యూర్ అయ్యేది? నేను భయపడకుండా బిక్కు అనుకుంటున్నా. ఇటు వీడు కనబడితే ప్రాబ్లమే, నాకు వాడు కనబడితే ప్రాబ్లమే. అందుకే నేను ఏ ఊరికి రానని చెప్పిన, మీ చర్చ్ ఉన్న ఏ ఊరికి రాని నేను బోధ చేయనికి అని చెప్పిన. 7 ఏళ్ల కింద చెప్పిన, ఇప్పటివరకు పోతలేను నేను. ఎందుకు పోతలేను అంటే వాళ్ళకి ఇష్టం లేదు పోడు. అందుకే యథార్థవాది టీవీ ఛానల్ అందుకు వచ్చింది. అది నేను ఆడికి పోయి ఛానల్ ద్వారా చెప్తా అని చెప్పిన. అందుకే ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క భావానికి అనుకూలమైన వ్యక్తులందరూ రోజు చూస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా వింటారు రేపు పెట్టినాక. మరి నేను ఎట్లా తట్టుకోవాలి? అప్పుడు దేవుడిచ్చిన ఆలోచన ఏంటిదంటే, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. అందుకు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అటు వాడు వస్తలేడు, ఇటు వీడు వస్తలేడు దగ్గరికి కూడా. అన్న రా మాట్లాడదామంట, అమ్మో ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేసినట. భయం లేదా ప్రజలకు? ఈనాడు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తే భయం లేదా? ఎమ్మెల్యే అయితే భయం ఉంటుందా? ఎమ్మెల్యే అయితే ఎట్లా భయం ఉంటుందో కాంటెస్ట్ చేసినప్పుడు కూడా భయం ఉంటుంది. నేను ఎంపీకి కూడా చేసిన, నా దగ్గరికి ఇప్పుడు ఎవరు రాడు. అంటే నా చుట్టూ ఒక సెక్యూరిటీ ఏర్పడింది. ఏంటిది? ఏం సెక్యూరిటీ అది? ఆల్రెడీ నా లోపల పరిశుధాత్మ శక్తి ఉన్నది, నాకు అన్య భాషల వరం ఉన్నది. ఆగకుండా గంట సేపు అన్య భాషలు మాట్లాడతాను నేను పొలిటికల్ పవర్ను కూడా సృష్టించుకుంటున్నా. అర్థమవుతుందా మీకు? నా సంఘంలో 100 ఓట్లు ఉంటే 100 ఓట్లు నాకు వేస్తుండేవాళ్ళు. పోయిన ఎలక్షన్స్లో కూడా సిద్దిపేటలో నిలబడ్డ 140 దాకా వచ్చినాయి, అక్కడ కూడా 130 ఓట్ల దాకా వచ్చినాయి. ఏమన్నా ఒక ఓట్లు కొనుక్కుంటారు 10,000 20,000 పెట్టి. లాస్ట్ టైం కర్ణాటకలో కూడా 20,000 పెట్టి కొనుక్కున్నది క్రైస్తవుల ఓటును బీజేపీ కొనుక్కుంది. నా పక్షంగా 100 ఓట్లు ఉన్నాయి, 100 ఓట్లు నాతో ఉంటారు, వాళ్ళ కొరకు నేనున్నా యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా. నేను పాస్టర్ అంటే వాడే తింటాడు. అరే ఐఎమ్ కాంటెస్టెడ్ ఎంపీ, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అంటే ఆర్ఎస్ఎస్ కూడా సచ్చినట్టు వినాల్సిందే. వినడా? వినాలి. అందుకే మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మనము డాక్టర్లు, లాయర్లు, తర్వాత రకరకాల ఉద్యోగాలు, ఇంజనీర్లుగా కావాలని మనం ప్రార్థనలు చేస్తున్నాం. ఇలా ఇంకొకటి జోడించుకుందాం దయచేసి, పొలిటికల్ లీడర్లు కావాలని ప్రార్థన చేయండి. మన చర్చికి సర్పంచులు రావాలి, ఎంపీటీసీలు రావాలి, జడ్పీటీసీలు రావాలి. వాడి మొబైల్ వచ్చి కూర్చోవాలి మన చర్చిలో. కూర్చోవద్దా? వాళ్ళు ఏం తప్పు చేసిరు? ముందు ఇది సైతాన్ గాడి చేసిన పెద్ద కుట్ర. మనకు రాంగ్ ఫీడ్ ఇచ్చిండు. మనకు రాజకీయం అంటే మా ఇంట్లో కరెంట్ రావట్లేదండి, ఫోన్ చేసిన ఏఈకి ఫోన్ చేస్తే ఇస్తా బాబు అన్నాడు, ఇచ్చిండు. మా ఊరందరికీ రావట్లేదని తెలిసింది బయటకు వచ్చి చూస్తే. సార్ నాకే కాదు సార్, మా ఊళ్ళందరికీ వస్తలేదని చెప్పిన. ఆ ఊళ్ళందరికీ కరెంట్ ఇప్పించే పని చేయడమే రాజకీయం చేయడం. అది తప్ప అధికారం ఎవరి చేతిలో ఉంటే వానికి నచ్చినట్టుగా చట్టాలు చేస్తాడు, రూల్స్ చేస్తాడు. నాకు అధికారం ఉంటే ఇది రెండు రోడ్లు ఉంది, రెండు రోడ్ల ఏమంటారు దీన్ని, డబల్ రోడ్ ఉంది. నేను 4 లైన్ చేసుకుంటా దీన్ని, అధికారం నా చేతిలో ఉంటే. ఎందుకంటే మా షాదరాజ్పల్లిలో మా ఐజాక్ అన్న చర్చి ఉన్నది. ఆయన రోడ్డు ముందు చర్చి వీళ్ళు పబ్లిక్ పడతలేరు, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. దీన్ని 4 రోడ్లు చేయాలి. ఈయనకు కొంచెం పక్కకు స్థలం కూడా కావాలని చెప్పేసి నేను 4 రోడ్లు చేస్తాను నా దగ్గర అధికారం ఉంటే.
వాని దగ్గర అధికారం ఉండి క్రైస్తవులను రెచ్చగొట్టడం కొరకు రకరకాల చట్టాలు చేస్తున్నాడు. వాని అధికారం కూడా విక్కోవాలి, అధికారంలో మనం కూర్చోవాలి. అంబేద్కర్ గారు చెప్పింది ఇదే. తప్పు చెప్పిన ఆయన ఇది. మన ఓట్లు మనము చర్చిలో ఉన్న మన విశ్వాసులకు చెప్పకపోవడం వల్ల వాళ్ళు 500కు ఒక బిర్యానీకో వేరేటోనిక ఇచ్చేసుకుంటున్నారు. దీంతో అయ్యేది ఏముందని చెప్పేసి వాళ్ళు అమ్ముకున్న ఆ ఓటు వల్ల వచ్చిన బలంతోనే వాడు 5 ఏళ్ళు మనల్ని సతాయిస్తున్నాడు. ఈసారి దయచేసి ఈ నియోజకవర్గంలో, ఇది నియోజకవర్గం ఫెలోషిప్ అని అనుకుంటున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీలో ఎవరో పొలిటికల్ లీడర్స్ యొక్క లక్షణాలు ఉన్నటువంటి విశ్వాసి పాస్టరు ఎవరో ఒకరు ఉంటారు. ఎవరైనా పర్వాలేదు, వాళ్ళని నిలబెట్టి క్రైస్తవులందరి ఓట్లు మనం ఇప్పటివరకు ఎంతోమందికి ప్రార్థన చేసినాం, అన్నం పెట్టినాం, బట్టలు ఇచ్చినాం, ధన సహాయం చేసినాం. వాళ్ళందరికీ ఒక మాట చెప్పండి, యాజ్ ఏ పాస్టర్లకి వెళ్ళి, అమ్మ ఈసారి మా ఓన్ని ఒక్కరిని నిలబెట్టుకున్నాం, ఎందుకంటే మాకు ఇక్కడ రక్షణ లేదు దేశంలో, మా పక్షంగా ఒక వాయిస్ను ప్రొజెక్ట్ చేయడం కొరకు వీళ్ళు నిలబెట్టుకుంటున్నాం, మీ ఓటు ఒకసారి వీనికి వేయండి అమ్మా. ఆ ఓటు ఎవరికో వేస్తే ఏమవుతుంది, మనోనికి వేసుకుందాం, ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం అని చెప్పేసి ఒకసారి పాస్టర్లు అందరూ నియోజకవర్గం మొత్తం తిరిగి వేయించారు అనుకోండి, ఒకవేళ గెలిచినా ఆశ్చర్యపోయే ఒక పరిస్థితి లేదు. గెలవరా? మనం ఎంతమందికి సహాయం చేసినామండి? మీరు సేవకు వచ్చినప్పటి కొన్ని వేల మందికి సహాయం చేయలేదా? నీళ్ళు ఇవ్వలేదా? బట్టలు ఇవ్వలేదా? వైద్యం చూపెట్టలేదా? డబ్బులు ఖర్చు పెట్టలేదా? సువార్త ప్రకటించలేదా? మంచి మాటలు చెప్పలేదా? బతుకుదెరువు చూపెట్టలేదా? మంచిగా బతుకమని చెప్పలేదా? వాళ్ళందరికీ మీరు సహాయం చేసినట్టే కదా. ఇప్పుడు ఒక్కసారి ఎవరెవరికో ఎన్నోసార్లు ఓటేసిరయ్యా, ఇప్పుడు ఒక్కసారి మేమందరం ఫెలోషిప్ అందరం కలిసి ఒకరిని నిలబెట్టినాం, వానికి ఓటేయండి. రేపు మన మీద ఎవడన్నా పోలీసులో దాడి జరిగితే పోలీస్ స్టేషన్కి వస్తాడు, గెలిచినా వస్తాడు, గెలవకపోయినా వస్తాడు అని చెప్పేసి మన విశ్వాసులందరికీ మనం చెప్పుకుంటే, మనకి ఇక్కడ ఓటు బ్యాంకు తయారైతే మీ మీద ఈగ వాళ్ళది గెలుచుడు తర్వాత, గెలవకపోతే కూడా మన దగ్గర ఒక 20,000 ఓట్లు 10,000 ఓట్లు ఉన్నాయని తెలిస్తే ఈ ఫెలోషిప్ దగ్గర మీ దగ్గరికి బండి సంజయ్ కూడా రాడు, ఏ ఆర్ఎస్ఎస్ రాడు రాడు ఏ చర్చి మీద దాడి జరిగినా మీరు ఎవరినైతే నిలబెట్టిరో ఆ వ్యక్తి వచ్చి రేపు మాట్లాడతాడు, ఒక ప్రెస్ మీట్ పెడతాడు, ఖండిస్తాడు దాన్ని. ఎవరినా నా చర్చి మీదకి వచ్చింది, మా అన్న చర్చి మీదకి వచ్చింది, మా సేవకుని చర్చి మీదకి వచ్చింది, నాకు మొన్న 100 ఓట్లు వేపించింది, వాటి బాధ్యత నాది అని చెప్పేసి మాట్లాడడానికి ఉంటుంది. అలాంటి వాయిస్ ఉందా ఇప్పుడు మనకు? స్టేట్లో ఉందా, సెంట్రల్లో ఉందా, ఎక్కడుంది మనకు? ఎక్కడ ఈ అధికారాన్ని మనం చేజిక్కించుకుంటామో అని చెప్పేసి ఈనాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుమ్మక్క ఏం చేస్తుందో తెలుసా? ఇది ఒక్కసారి గెలిస్తే వీళ్ళకు ఓటు హక్కే లేకుండా చేస్తే, ఎలుకలను కుక్కలను రోడ్డు మీద పడేసి కొడితే ఎందుకు కొడుతున్నామని ఎవ్వడు అడగడు. అట్లా రేపు క్రైస్తవులను తరిమి కొట్టొచ్చు అని చెప్పేసి ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడైపోతుందా ఈ ఎలక్షన్స్, ఎప్పుడెప్పుడు మార్చేద్దాం ఆ రాజ్యాంగం, ఎప్పుడెప్పుడు వీళ్ళని తరిమేద్దాం ఈ దేశంలో లేకుండా, లేదా బలవంతంగా బొట్టు పెట్టి వీళ్ళని మారుద్దామనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి మనం ఏం చేద్దాం? మన ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక సంఘటన నిన్న జరిగింది, మీకు చూపిస్తాను. అదే మొత్తం ఆధారాలు ఉన్నాయి, టైము లేదనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో నేనేమో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తలేను, బైబిల్ కూడా తీసి మాట్లాడతలేను. నేను బైబిల్ చాలా బాగానే మాట్లాడతా. మీరందరూ చూస్తుంటారు అనుకుంటున్నా, క్షీరసాగర మదనం అని ప్రతి శుక్రవారం 4 గంటల 6 గంటల దాకా లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. అందులో నేనే హోస్టుని, రంజిత్ ఒఫ్రి గారి గెస్టు. 177 ఎపిసోడ్లు అయింది ఇప్పటివరకు. దునియాలో ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం చెప్తున్నాం. నేను సమాధానం చెప్పగలను ఎవరేం అడిగితే కూడా. ఇక ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తా, దయచేసి ఇది ఒకసారి చూడాలని మనవి చేస్తున్నాను. ఇగో ఇది షాంపిల్, ఇప్పుడు నేను చూపెట్టబోతుంది షాంపిల్. ఇలాంటి పరిస్థితులు రేపు మన ఊర్లో జరగబోతున్నాయి. तो मेरी जिम्मेदारी है, आज से हिंदू धर्म का मैं पूरी रीति रिवाज के साथ पालन करूंगा और पूरी श्रद्धा के साथ हिंदू धर्म का मरने तक निर्वहन करूंगा। जय हिंद, जय भारत, जय हिंदुत्व। ఇది ఒక షాంపిల్. అతి త్వరలో ఇలాంటి పరిస్థితి ప్రతి పాస్టర్ దగ్గరికి రాబోతుంది. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు క్లియర్గా. ఏమండి, వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నారు, మేము ఇట్లనే చేస్తాము. కర్రలు పట్టుకొని వచ్చి మతం మారు, బొట్టు పెట్టుకో, జై శ్రీరామ్ అను,
హిందూ మతంలోనికి వస్తున్నా అని చెప్పు, బైబిల్ని తీసుకుపోయి ఆడ పెట్టకుప్పలే కాలబెట్ట నీ చేతులతో కాలబెట్టిపిస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయాలి మనం? ఆల్రెడీ మణిపూర్లో ఇంటర్నెట్ బంద్ చేసి అక్కడ పోలీసు వాళ్లకు ఆర్మీకి తుపాకులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మైతిస్కి తుపాకులు ఇచ్చేసి ఉసిగొల్పిరు క్రైస్తవుల మీదకి. మీరు ఈ దేశస్తులు కాదనేటువంటి ఒక నిందేసి, అరే వాళ్ళు ఈ దేశస్తులు కాదురా వాళ్ళని తరిమి కొట్టండి అని తుపాకులు ఇచ్చేసారు. రేపు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు లాఠీలో తుపాకులు ఇచ్చారే మీరు ఏమన్నా చేసుకోపోండిరా, మేము వాళ్ళు మా దగ్గరకు వస్తే కేసు పెట్టాం, మీరు పొట్టుపోటు చేసుకోండి, వాడు ఎవడన్నా ఏమన్నా మిమ్మల్ని అంటే వాళ్ళ మీద తిరిగి కేసు పెడతాం కాబట్టి అని వాళ్ళకి చెప్పేసారు అనుకోండి. ఆల్రెడీ అది ఉంది వాళ్ళకి. నెక్స్ట్ ఏంటి? అరుచుకుంటా చచ్చిపోవడం, లేదంటే ఇక బతుకున్నంత వరకు క్రైస్తవుని కాదని భయపడుకుంటూ బ్రతకడం. అందుకే ఈనాడు మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. మైనారిటీలకి ప్రాబ్లం ఉంది. మసీదులను కూడా కూల్చేసారు. అట్లనే మసీదులను కూడా ఈనాడు వాళ్ళ దృష్టిలో ముందు క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి పగ, తర్వాత ముస్లిమ్స్ అంటే వాళ్ళకి ఇష్టం లేదు, తర్వాత దళితులు అంటే ఇష్టం లేదు. ఇది అయిపోదు. క్రైస్తవులది ఒక వరుస అయిపోయిన తర్వాత ముస్లింల మీద పడతారు, ముస్లింలది అయిపోయిన తర్వాత దళితుల మీద పడతారు, దళితులది అయిపోయిన తర్వాత బీసీల మీద పడతారు. వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. ఈనాడు ఆర్ఎస్ఎస్ మీద స్వారీ చేస్తున్న బీసీలకు అది పులి మీద స్వారీ చేస్తున్నారు. వాళ్ళు పని అయిపోయిన తర్వాత ఆ పులి వీళ్ళని తింటుంది. అది వాళ్ళకి అర్థమవుతలేదు బీసీలకు. వాళ్ళు మన సహోదరులే. మనము సైంటిఫికల్గా చూస్తే మనందరి లోపల ఒకటే డిఎన్ఏ ఉంది. ఆర్యులు బాపనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ వేరు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వీళ్ళందరి డిఎన్ఏ ఒకటి. ఆర్ఎస్ఎస్ యొక్క ఆర్యుల యొక్క డిఎన్ఏ వేరు. అందుకే మనమంటే వానికి ఇష్టం లేక ఎక్కడ వీళ్ళు పొలిటికల్ పవర్లోనికి వస్తారో అని వాడు ధనం వాని చేతిలో ఉంది, అధికారం వాని చేతిలో ఉంది, వాడు మొత్తం వాని చేతిలో పెట్టుకున్నాడు. ఈనాడు మనం సాధించుకోవాల్సింది ఏంటిదంటే, ఈనాడు మనకు అందరూ మీరు సోషల్ మీడియా వాడుకోండి. సోషల్ మీడియాలో మీరు ప్రసంగాల కొరకు వాడతారా వాడండి, లేదంటే ఖండించడం కొరకు వాడండి. ఇలాంటి సంఘటన జరిగితే, ఇప్పుడు ఒక సంఘటన జరిగిందండి జన్వాడలో, మీరు ఒక 100 మంది ఈ ప్రాంతం నుంచి దీన్ని మేము ఖండిస్తున్నామనే ఒక ఖండన సోషల్ మీడియాలో వైరల్ అయిందనుకోండి, భయపడిపోతాడు అవతల ఉన్నాడు. మనకు మీడియా పవర్ లేదు. సోషల్ మీడియాని దేవుడు ఒక అద్భుతమైన వరం ఇచ్చిండు మనకు, దీన్ని అందరూ వాడుకోవాలి. రెండోదిగా చెప్తున్నా, దయచేసి చట్టము అనేది ఏదైతే ఉందో జ్యుడిషియరీ పవరు, ఈ జడ్జీలుగా మనలు లేరు, అక్కడికి పోనిస్తలేరు. అక్కడికి పోనీకి ఏ ప్రయత్నం చేసినా ఇంతలో అందుకునే అవకాశం లేదు. అది లాయర్లుగా ఎక్కువ చదివించండి, లాయర్లుగా చదువుకోవాలి మన దగ్గర ఉన్న పిల్లలు ఎక్కువ మంది. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పొలిటికల్ పవర్స్ రావడం కొరకు సర్పంచ్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీలు చేయాలి. ఇక ఇంకొక విషయం వచ్చేసి, ప్రభుత్వ ఉద్యోగాలలో మనలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, చట్టాలు చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు. దయచేసి ఈ విషయాల మీద అందరూ దృష్టి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చెప్పడానికి ఎన్నో విషయాలు బాధలు ఉన్నాయి, కానీ మనమైతే ఇప్పుడు రాబోతున్న 2 నెలలు రాబోతున్న క్రైస్తవ సమాజం మీదకి రాబోతున్న అతి పెద్ద ప్రమాదం ఈ యొక్క పొలిటికల్ పవర్ రాబోతుంది. దాన్ని ఎదిరించడం కొరకు మనమందరం కూడా కలిసికట్టుగా, ఎక్కడున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 600 మండలాలు ఉన్నాయండి. 600 మండలాలలో ఉన్నటువంటి ఫెలోషిప్ ప్రెసిడెంట్స్ని మేము ఒక దగ్గరికి తీసుకురాబోతున్నాం. ఆ ప్రయత్నం చేస్తున్నాం. యథార్థవాది టీవీ ఛానల్ తరపున నేనే చేస్తున్నా. ఆల్రెడీ ఇప్పటికీ 450 మంది గ్యాదర్ అయ్యారు. ఇంకా 200 మండలాలు మిగిలిపోయినాయి, 150 దాకా దాదాపు. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి త్వరలో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరూ చెప్పబోయే సంగతి ఇదే. మనం ముందు ఒక ఓటు బ్యాంకుగా ఏకమై మన ఓట్లన్నింటిని ఒక దగ్గర వేసుకొని, ఈనాడు వాడు చట్టం చేయకుండా అడ్డుకోవాలి. మనం చట్టం చేయకుండా అడ్డుకునేది ఎట్లా అడ్డుకోగలుగుతామంటే ఓటు ద్వారానే అడ్డుకోగలుగుతాం. ఇంకా వేరే మార్గం లేదు మనం. దీని కొరకు మన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినాం జహీరాబాద్లో. ముస్లిమ్స్ వచ్చారు దానికి ఎక్కువ మంది. వాళ్ళకి అర్థమైపోయింది మా మీద కూడా దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి, కనుక వాళ్ళు కలిసి వస్తున్నారు. అతి త్వరలో ఇక్కడ మరి అన్నతో రాత్రి మొన్న కూడా మాట్లాడడం జరిగింది. ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి మీరు అందరు రావాలి. దీనికి ముస్లిమ్స్ని, మన ఫ్రెండ్స్ ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు, ముల్లాలు వస్తారు దీని గురించి. ముల్లాలకు కూడా ఇదే ప్రాబ్లం ఉంది, వాళ్ళు బాధపడుతున్నారు లోపల. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మన విశ్వాసం మనది. కానీ గవర్నమెంట్ దృష్టిలో, ఆర్ఎస్ఎస్ దృష్టిలో వాళ్ళు మనం మైనారిటీసే. ఈ పాయింట్ మీద మనం ఏకం కావాలి. ఏకమై మనం కలిసికట్టుగా ఉంటే మనది ఒక పెద్ద ఓటు బ్యాంక్ అవుతుంది. మన ఓట్ల ద్వారా మనం ఒక నాయకుని నిలబెట్టుకుంటే అన్ని విధాల వాళ్ళు మనకు సహకారంగా ఉంటారు. దీని కొరకు మరి 10 జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అందరినీ కలుపుకొని అందరినీ కలిసి పోవడమే దీని యొక్క లక్ష్యం. ఎవరైనా రాకపోతే ఇంకా వాళ్ళు రేపు అనుభవిస్తారు, అది వదిలేసేయండి. 2 నెలలు టైం ఉంది. దయచేసి ఈ 2 నెలల టైంలో మీరు ప్రసంగాలను దయచేసి రాజకీయ శక్తిగా ఎదగడం కొరకు ప్రిపేర్ చేసుకోండి. ప్రసంగాలను అందరూ
వస్తే తరిమి తరిమి కొట్టేటట్టుగా వాళ్ళ లోపల శక్తిని నింపండి. లేకపోతే మన ఉనికికే గొప్ప ప్రమాదం. ఎవడొచ్చి మనల్ని కాపాడాడు రైట్ టైంలో. వాడు దాడికి వచ్చినప్పుడు నీకు ఫోన్ చేసే టైం ఉండదు. ఫోన్ చేస్తే ఎంత పెద్ద హెలికాప్టర్ విమానం మాట్లాడుకుంటే కూడా మనం అంత స్పీడ్లో రామాడికి. కాబట్టి ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే వాళ్ళని ఎదిరించి తట్టుకునేటువంటి శక్తిగా మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. దీని కొరకు సేవకులందరూ కూడా సహకరించి ముందుకెళ్తే బాగుంటుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా విషయాలు ఉంటే మాట్లాడుకుందాం. మరి ఇప్పటివరకు నాకు ఈ యొక్క సమయం ఇచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఒక వచనం చదువుకుందాం. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కనుక ఒక వచనం చదువుకుందాము. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. నేను ఇప్పటిదాకా ఈ వచనాన్ని బట్టి మీతో మాట్లాడాను. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారని అందరి ఎదుట గద్దింపుము అన్నాడు. మనలను చూసి ఇతరులు భయపడాలి. క్రైస్తవుడు అంటే ఒకటేమో గౌరవ దృష్టితో భయపడాలి. రెండవది అమ్మో వీళ్ళతో పెట్టుకుంటే నేను మాడి మషైపోతా అనే భయంతో అన్నవాడు ఉండాలి. ఈనాడు దేవుడు అంటే మనందరికీ భయం. ఎంత భయం? ఆయనలో ప్రేమ లేదా? ప్రేమ ఉన్న మీద ఎందుకు భయం? అబ్రహాం అది రుజువు చేసుకున్నాడు. ఇస్సాకును బలిచి కత్తి చేత తన సొంత కొడుకును నరికి దేవుని ముందు దేవునికి భయపడి వాడని రుజువు చేసుకున్నాడు. అదేవిధంగా ఈనాడు ఒకటి ప్రేమించినప్పుడు కూడా వాడు భయపడాలి. మన పిల్లలను ప్రేమిస్తాం కానీ వాళ్ళు భయం ఉంటుంది మన మీద వాళ్ళకు. అదేవిధంగా శత్రువుకు కూడా మనం అంటే భయం ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఇతరులను భయపెట్టేవాడుగా మారినప్పుడే దేవుని యొక్క వాక్యము మనలో నెరవేరుతుంది. దేవుడు సంతోషిస్తాడు. ఆ భయం మనలో దేవుడు పెట్టుకున్నాడు. ముందు దేవుడు అంటే మనందరికీ భయమైనాడు. ప్రేమించినా భయమే, ఆయన శిక్షిస్తే కూడా భయమే మనకు. అట్లనే ఆయన పిల్లలముగా మతోన్మాదికి మనమంటే భయం ఉండాలి. రక్షణ లేని అన్నిటికి కూడా మనమంటే గౌరవంతో భయం ఉండాలి. ఆ భయాన్ని మనం సృష్టించినప్పుడే నిజమైన క్రైస్తవులం అవుతాం మనము. కనుక అలాంటి భయాన్ని ఈ నియోజకవర్గంలో మనం సృష్టించడం కొరకు ప్రతి ఒక్కరం కూడా పూనుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి సమయం ఇచ్చినటువంటి అన్నగారికి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడు క్రైస్తవ సమాజానికి